శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై వారు ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలాగే విశిష్ట అతిథిగా మనతోటి తెలుగువారు ఉన్నారు. ఈరోజు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీ కందుల దుర్గేష్ గారు. తెలుగు వారితో ఈరోజు చెన్నైలో ఉగాది సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంది, వారితోటి మాట్లాడదాం. దుర్గేష్ గారు నమస్తే అండి. ఈరోజు ఇక్కడ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీగా ఇక్కడికి విచ్చేయడము, తెలుగు వారితో ఉగాది సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మన ఉగాది సంబరాలను జరుపుకోవటం ఒక ఎత్తు అయితే, తమిళనాట మన తెలుగు ఉగాది సంబరాలను జరుపుకోవటం అనేది చాలా ప్రత్యేకతతో కూడినటువంటిది. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కళాసుధ సంస్థ వారిని అభినందించాలి. రమారమి 3 దశాబ్దాలుగా వారి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే తెలుగు మర్చిపోకుండా తమిళనాట స్థిరపడినప్పటికీ కూడా తెలుగు యొక్క గొప్పదనాన్ని, తెలుగు కళా సంస్కృతుల్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి కుటుంబాల వారు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకటే మేము మాట్లాడేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం ఎక్కడున్నా కూడా మన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భాషను గౌరవిస్తూనే మన మాతృభాష అయినటువంటి తెలుగును కూడా మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి తెలుగు భాష యొక్క గొప్పదనం తెలియాలి. భవిష్యత్తులో వారు కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెబుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కళాసుధ సంస్థ వారిని అభినందిస్తున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ. పెమ్మసాని గారు, ఈరోజు తెలుగుదనం ముట్టిపడే విధంగా మీరు ఇక్కడ వచ్చేసారు. తమిళనాడుకి చెన్నై ప్రజలతో ముచ్చటించారు. ఉగాది సందర్భంగా ఎలా అనిపిస్తోంది? ఈరోజు ఇన్ని వందల కుటుంబాలు ఈ విధంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమానికి రావడం చాలా బాగుంది. ఒకసారి మీరు చరిత్రలోకి వెళితే శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం నుంచి కూడా తమిళనాట తెలుగువారు దేవాలయాలను కాపాడటం దగ్గర నుంచి సాహిత్యాన్ని, సంగీతాన్ని, సంస్కృతిని కూడా ముందుకు తీసుకువెళ్ళారు. అన్న నందమూరి తారక రామారావు గారు, ఎంజీఆర్ గారు. ఈ విధంగా ఎంతో విడదీయరానటువంటి బంధం తెలుగు తమిళ ప్రాంతాల మధ్య ఉంది. ఇక్కడ చూసుకుంటే దాదాపు 6% జనాభా తెలుగు వాళ్ళు ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు తమిళనాడులో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా కూడా వచ్చి వారు చేయగలిగినంత సహాయ సహకారాలు, మొన్న ఎలక్షన్స్ అయితే కానీ ఏ విధమైన గివింగ్ బ్యాక్ అనేక రకాలుగా వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి వారు పిలిచిన వెంటనే ఇలాంటి కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కళాసుధ అసోసియేషన్ వాళ్ళు మూవీ వాళ్ళందరినీ పిలిచి తెలుగులో మంచిగా చేసిన వాళ్ళందరికీ పురస్కారాలు ఇచ్చారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.